హాయ్ అండి. వెల్కమ్ టు విడి స్క్వేర్ వ్లాగ్స్. నేను మీ దివ్య విజయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో ఆన్ చేసుకొని మీరు పనులు చేసుకుంటూ వినండి. మీకు టైం పాస్ అవుతుంది, నాకు కూడా వ్యూస్ వస్తాయి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ప్రతి మండే నేను కిచెన్ ఇంకా హౌస్లో కావాల్సిన వస్తువులు ఎలా రీస్టాక్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈరోజు రారండోయ్ అమ్మమ్మ ఇంటికి అనే యూట్యూబ్ ఛానల్ నుంచి నేను ఒక ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ పెట్టానండి. అది వచ్చేసింది. ఏం ఆర్డర్ పెట్టాను, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది రివ్యూ కూడా ఇస్తానండి. వీడియో చివరి వరకు చూసేయండి. ఇది వచ్చేసి సండే ఈవినింగ్ అండి. ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ ఇంకా మా పాపకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడాను మా వారు ఆర్డర్ పెడతారు. అదేంటి వెజిటేబుల్స్ అయితే నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అంటారేమో. నేను అస్సలు బయటకు వెళ్ళనండి. ఏదైనా అత్యవసరం లేదా సమయం సందర్భం ఉండాలి. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ అలా ఉంటే వెళ్తాను అంతే. మా వారు కూడా అంటారు సరదాగా వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని. ఏం వెళ్తానండి పిల్లని తీసుకొని, ఆ పిల్లని ఒక పక్కన వెజిటేబుల్ కవర్స్ ఒక పక్కన లాక్కుంటూ నా వల్ల అయితే కాదు. మరి పెళ్ళిళ్ళు ఇంకా ఫంక్షన్స్ అంటున్నారు కదా, అప్పుడు ఎలాగా అంటారేమో. అప్పుడు మా మదర్ కానీ కజిన్స్ కానీ ఉంటారండి, వాళ్ళే మేనేజ్ చేస్తారు. మా వారు వచ్చేసి నేను చెప్పిన వస్తువులు కొన్ని బ్లింకిట్ ఇంకా ఇన్స్టామార్ట్లో, అంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, ఇన్స్టామార్ట్లో చూసి ఇలా రెండిట్లో పెట్టారనమాట. వాళ్ళేమో వస్తూనే ఉన్నారు డెలివరీ చేయడానికి. ఇంకా మా పాప చూడండి వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంది వాళ్ళ నాన్నగారు ఏం ఆర్డర్ పెట్టారు అని. నా ఫోన్ దొరికిందంటే చాలండి, వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసేసి నాన్న పప్ప పైసా అంటది. అంటే నాన్న పప్పు కొనుక్కుంటాను డబ్బులు ఇవ్వని అర్థం అనమాట. వాళ్ళ నానేమో ఇంకా నా కూతురు అడిగిందని చెప్పేసి ఏది పడితే అది ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు. ఆ పిల్ల అది తింటదో తినదో కూడా ఇంకా ఆయనకి అనవసరం. ఆయన పెట్టాలనుకున్నది పెట్టేస్తారు. ఆమె ఏమో ఇష్టం వచ్చినవి ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తింటది. బాగుంటే తింటది, లేదా నా ముఖాన్ని పడేస్తుంది. నేనేమో అవి పారేయలేక నేను తినలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను. మా పాప చూడండి ఆమె వస్తువులు ఎక్కడుంటాయో ఆమెకు తెలుసు. ఆ డైపర్ బ్యాగ్ పట్టుకొని తీసుకొని వెళ్ళి రూమ్లో అది ఉండే ప్లేస్లో పెట్టేస్తుంది. ఇంకా ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టారండి. బనానా, గ్రేప్స్, యాపిల్స్ ఎక్సెట్రా. మా పాప అయితే బనానా, యాపిల్స్ బాగా తింటుంది. ఇంకా ఈ పొమోగ్రానేట్ సీడ్స్ ఇంకా ఇవి నా కోసం పెట్టినట్టున్నారు. నేను మా వారికి చెప్పే వస్తువులు చాలా తక్కువ అండి. నేను 1-2 వస్తువులు చెప్పానంటే ఆయన ఎక్స్ట్రా యాడ్ చేసి పంపించేవి చాలా ఉంటాయి. ఎందుకు అని చెప్పి అడిగితే తినండి ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చెప్పి అంటారు. నువ్వేమో బయటికి వెళ్ళవు, ఏమి కొనుక్కోవు, ఇంటికి పంపిస్తానేమో ఎందుకు ఎందుకు అంటావు, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా మంచిగా తినాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా స్వీట్ కార్న్ కూడా పెట్టారండి. స్వీట్ కార్న్ అయితే మొత్తం పైనంతా బూజొచ్చేసింది. అసలు ఈ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే ప్రొడక్ట్స్కి గ్యారంటీ ఉండదండి. మనకేమో డిస్ప్లేలో ఇచ్చిన పిక్చర్స్ చాలా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటాయి. క్లిక్ చేసి పెట్టుకున్న తర్వాత అవి డెలివరీ అయిన తర్వాత వాటి అవతారం చూడాలి. ఇంతకుముందు నేను నా ప్రీవియస్ వీడియోస్లో మ్యాంగోస్ కూడా చూపించానండి. అవి కూడా అట్లాగే డ్యామేజ్ అయ్యి వచ్చాయి. ఇంకా మనం ఏం చేయలేము, మహా అయితే మళ్ళీ యాప్లోకి వెళ్ళి కంప్లైంట్ అనేది రైజ్ చేసుకోవటమే. అయితే వాళ్ళు ప్రోడక్ట్ని రీప్లేస్ చేస్తారు, లేకపోతే ఏదైనా డిస్కౌంట్ కూపన్ కింద మనకి నెక్స్ట్ ఆర్డర్కి ఇస్తారనమాట. సో ఈ స్వీట్ కార్న్ ఒకటి కాకపోయినా ఒకటన్నా బాగుంటుందేమో అని చెప్పి వలిచి చూశానండి. ఒక్కటి కాకపోయినా ఒక్కటి కూడా బాగోలేదు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వాటిని అలా పక్కన పెట్టి ఉంచాను మా వారికి ఫోటో తీసి పెడదామని చెప్పి. ఇంకా వచ్చేసి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ సర్దుకుంటున్నాను. క్యారెట్స్, గ్రీన్ చిల్లీస్, లెమన్ ఇలా పెట్టారనమాట. కోకోనట్ వాటర్ వచ్చేసి టెట్రా ప్యాక్ ఒకటి పెట్టారండి. నేనైతే ఎప్పుడు ఇలాగా ప్యాకెట్లో కోకోనట్ వాటర్ తాగలేదు. న్యాచురల్గా బోండానే తాగుతాను. నా ప్రీవియస్ వీడియోస్లో నా డే రొటీన్లో కూడా మీకు చూపించాను. ఎక్కువ బోండాలే ప్రిఫర్ చేస్తాను నేను. కానీ ఏంటో పెట్టారు, మరి ట్రై చేయమని ఏమన్నా పెట్టారో ఏమో తెలియదు. మా పాప కోసం అయితే 5 స్టార్ చాక్లెట్స్ అండి. నేనైతే చాక్లెట్స్ లాంటివి అస్సలు కొనను. నన్ను ఎప్పుడైనా బిజీగా ఉన్నాను గ్రోసరీస్ నువ్వే కొనుక్కోమని మనీ వేస్తారు కదా, అలా మనీ వేసినప్పుడు నేను ఫ్రూట్స్ తప్ప ఏమీ ఆర్డర్ పెట్టనండి. అందుకే ఆయన తిడతారు, పిల్లలు తినాల్సినవి తిననివ్వట్లేదు నువ్వు, వాళ్ళు ఏం తింటారు చిన్నపిల్లలు, చాక్లెట్స్ బిస్కెట్సే కదా అని కోప్పడతారు. కానీ నాకు ఎందుకోనండి, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో, పళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా, క్యావిటీ టూత్ ఏమైనా వస్తుందేమో అని భయపడుతూ ఉంటాను. కానీ ఆయనకి అవేం లేవు, ఆయన పెట్టేస్తారు, ఈ పిల్ల తినేస్తుంది.
ఇంకా ఇంటికి వచ్చిన వాటిని ఆయన ఆర్డర్ పెట్టిన తర్వాత డస్ట్‌బిన్‌లో పడేయలేము కదండీ! సరే అని తిననిస్తాను. ఆనియన్స్, టమాటోస్ బాగా వచ్చాయండి. ఆనియన్స్ పెద్ద పెద్ద ఆనియన్స్ వచ్చాయి. కేజీ పెట్టినట్టున్నారు. ఇంకా పల్లీలేమో ఉడకపెట్టుకోవడానికి పెట్టారు. ఇవే అండి ఆయన ఆర్డర్ పెట్టినవి. వీటన్నిటిని సండే నైట్ ఫ్రిడ్జ్‌లో సర్దేసేసుకొని ఇంకా పడుకుండిపోతామనమాట. ఇది నెక్స్ట్ డే అండి, మండే. నా పనంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ కూతుళ్ళం ఇద్దరం కూడా తలకి ఆయిల్ పెట్టుకుంటున్నాము. మా పాపకి హెయిర్ పెంచుదామని చెప్పి అలా వదిలేసానండి. అందుకే అలా ఒక తీరు తెన్ను లేకుండా ఉంది తన హెయిర్. నాకేమో ఈ మెడిసిన్ వేడికో ఏమో తెలియదు కానీ హెయిర్ ఫాల్ మామూలుగా కాదు, ఒక రేంజ్‌లో అవుతుంది. నేను ఫస్ట్ నుంచి కూడానండి ఈ డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిలే వాడతాను. ఎప్పుడైనా కొంచెం డాండ్రఫ్ వచ్చినట్టు అనిపిస్తే రేర్‌గా కోకోనట్ ఆయిల్‌లో, అది కూడా నిమ్మకాయ పిండుకొని కొంచెం హీట్ చేసుకొని హెడ్‌కి మసాజ్ చేసుకుంటాను. ఎందుకో కానీ నాకు హెయిర్ గ్రోత్ ఏ రేంజ్‌లో ఉంటదో అదే రేంజ్‌లో హెయిర్ ఫాల్ కూడా ఉంటదండి. నేను మా పాప బర్త్‌డేకి ముందు అంటే జనవరి ఫస్ట్ వీక్‌లో బాబ్ కట్ చేయించేసుకున్నాను. చూడండి మళ్ళీ వితిన్ 4 మంత్స్‌లో షోల్డర్ లెంత్ పెరిగిపోయింది హెయిరు. ఇక్కడ అంటే మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత 3 మంత్స్ అవుతుంది ఇక్కడికొచ్చి. అప్పటి నుంచి కూడాను నేను హెయిరు మొత్తము ఒక దగ్గర దాచిపెడుతున్నాను, హెయిర్ ఫాల్ అయిందంతా. అది చూడండి ఇంత ఈ డబ్బాలో ఉంది కదా! ఇదంతా ఇక్కడికొచ్చిన తర్వాత ఊడిన హెయిరే అనమాట. ఇంకా ఇంట్లో అండి డిటర్జెంట్స్, ఫ్యాబ్రిక్ లిక్విడ్స్, డిష్ వాష్ లిక్విడ్స్, రూమ్ ఫ్రెషనర్స్, ఆల్ అవుట్స్ అన్నీ కూడాను రీఫిల్ చేసేస్తాను ప్రతి మండే కూడాను. సండే ఇల్లంతా డస్టింగ్ చేసుకొని నీట్‌గా మాప్ అదంతా వేసి బెడ్‌షీట్స్ మార్చుకుంటాను కదా! మండే వచ్చేసి ఇలా ఇంటికి కావాల్సినవన్నీ రీస్టాక్ చేసి పెట్టుకుంటాను, అయిపోయినవన్నీ కూడాను. ఈ సరుకులైతే మా వారు వెళ్ళేటప్పుడు 1 మంత్‌కని చెప్పి వేయించారండి. బట్ నాకైతే ఈజీగా 2-2.5 మంత్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నేను పాపే కదా! డిటర్జెంట్ లిక్విడ్ అయితే 4 లీటర్స్ అండి. ఇలా అన్నీ ఎక్కువ క్వాంటిటీలోనే కొనిచ్చి వెళ్తారు. నేను అవి జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాను. ఇంకా వంట సరుకులు కూడా అంతే అండి. బట్ అవి రోజు వాడతాను కాబట్టి అయిపోతాయి. ఇంకా ఇలా వీకెండ్స్ అయితే ఏమేమి అయిపోయినాయో వాటి వరకు చెప్తే ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టేస్తారు. మా పాప నాకు హెల్ప్ చేస్తుంది చూడండి. ఆ ఎంప్టీ బాటిల్స్ అన్నీ తీసుకొచ్చి అందిస్తుంది. ఏంటి మా మమ్మీ రికార్డ్ చేస్తుంది అని చెప్పి ఆ కెమెరాకి ఎదురుగా కూర్చొని చూస్తుంది. మా పాప మా వారి కార్బన్ కాపీ అండి. నేనైతే చాలా బాధపడ్డాను నా పోలిక ఒక్కటి కూడా రాలేదని. కానీ లాస్ట్‌కి తన బ్లడ్ గ్రూప్ నాదే అని తెలిసింది. ఇంకా అప్పుడు సాటిస్ఫై అయ్యానన్నమాట. పోనీలే ఒక బ్లడ్ గ్రూప్ అయినా నాదైనా వచ్చింది అని చెప్పి. ఇప్పుడైతే తనకి 16 మంత్స్ అండి. ఇప్పుడిప్పుడే మాటలొస్తున్నాయి. ఇంకా కందిపప్పు, వేరుశనగ గుళ్ళు కూడా అయిపోతే అవి కూడా రీఫిల్ చేసేసుకున్నాను. నాకు టూత్ బ్రష్, సోప్స్ ఇలా అవసరమైనవి కొన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. నాకు పెళ్ళైన కొత్తలోనండి ఇట్లా వీటి గురించి పెద్దగా తెలియక సరుకులు, సబ్బులు ఇవన్నీ కూడాను ఒక బియ్యం డ్రమ్‌లో పెట్టి మూతేసుకునేదాన్ని. ఆ తర్వాత వంట సరుకులన్నిటికీ ఆ సబ్బులు, సర్ఫులు స్మెల్ పట్టేసి, ఈ గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ వాటిలికి అలాగా స్మెల్ పట్టేసి సోప్ స్మెల్లే వచ్చేది. నాకు చాలా అర్థం కాలేదు. తర్వాత మా మమ్మీని అడిగాను. లేదమ్మా అవి ఇవి సపరేట్‌గా పెట్టుకోవాలి అని చెప్పారు. ఇంకప్పుడు ఈ బాక్సెస్ అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసి 499 రూపీస్ పడింది. ఇంకా ఈ డిటర్జెంట్స్ అన్నీ ఒక బాక్స్‌లో, వంట సరుకులన్నీ ఒక బాక్స్‌లో పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. ఇంకా ఇలా సర్దుకుంటూ ఉండగానేనండి, రారండోయ్ అమ్మమ్మ ఇంటికి అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా! అది కొరియర్ వచ్చిందనమాట. దాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను. నేను ఈ అమ్మమ్మ ఛానల్ 2 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నానండి. ఎప్పటినుంచో ఆర్డర్ పెడదాము ఏ ప్రోడక్ట్ అయినా అని అనుకుంటున్నా కానీ కుదరటం లేదు. రీసెంట్‌గా రాణివాసపు సున్నిపిండి స్టాక్ ఉంది అని చెప్పి వీడియో చేసి పెట్టారు. సరే ట్రై చేద్దామని ఒక 1/2 కేజీ ఆర్డర్ పెట్టాను. అసలు ఈ అమ్మమ్మ అయితే అండి అన్నీ కూడాను న్యాచురల్‌గా, ఆర్గానిక్‌గా దగ్గరుండి పిక్ చేసుకొని వచ్చి ఎప్పటికప్పుడు మనకి వీడియో రూపంలో చూపిస్తూనే ఉంటారు. ఆఖరికి ఆమె మిల్లు పట్టించేది కూడా చక్కగా వీడియో తీసి పెడతారనమాట. చాలా బాగుంటాయి ఆమె ప్రొడక్ట్స్. ఇంతకుముందు నా ఫ్రెండ్స్ కొంతమంది యూజ్ చేసి నాకు రివ్యూ ఇచ్చారు. బట్ నాకైతే ఇప్పుడు కుదిరింది ఆర్డర్ పెట్టుకోవటానికి. సరే అని ఇంకా ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది యాక్చువల్లీ 1/2 కేజీ ప్యాకెట్ సున్నపిండి. కానీ నా దగ్గర 1/2 కేజీ డబ్బా లేక ఇలా బిస్కెట్ డబ్బాల్లో పోస్తున్నాను. ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాలో పోస్తుంటే స్మెల్ అదిరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్‌లో ఈ సున్నిపిండితో ఫేస్ ప్యాక్ కూడా వేసుకొని చూపిస్తాను. అంటే అమ్మమ్మ ఆ వీడియోలో చెప్పారనమాట ఫేస్ ప్యాక్‌లా కూడా యూజ్ చేయొచ్చు అని.
ఎలాగో ప్రెగ్నెన్సీలో కాస్మెటిక్స్ అవాయిడ్ చేశాను కాబట్టి ఇలాగా న్యాచురల్ ప్యాక్స్ ఏమైనా ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. ఇంకా ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్స్ చేంజ్ చేస్తున్నానండి. హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, 2 ఉన్నాయి. నాకు లావెండర్ అండ్ సిట్రస్ ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు అవే యూస్ చేస్తాను. స్మెల్ చాలా ప్లెజెంట్గా ఉంటుందని చెప్పి. యాక్చువల్లీ మాకు డబల్ బెడ్రూము, 2 బెడ్రూమ్లు ఉన్నా కానీ ఒకటి మాత్రం అవసరం లేని సామాన్ అంతా పెట్టేసేసి లాక్ చేసి ఉంచుతానండి. ఒక బెడ్రూమే యూస్ చేస్తాం మేము. అందుకనే హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి పెట్టుకున్నాము. ఇంకా సామాన్ ఉన్న రూమ్ ఎప్పుడైనా కానీ వీక్లీ ఒకసారి ఓపెన్ చేసి ఊడ్చి మోపేసి మళ్ళీ లాక్ వేసేస్తాను. ఇంకా ఇందాక సరుకులన్నీ సర్దుతూ ఉన్నాను కదండి, అప్పుడైతే నాకు ఈ జున్ను పౌడర్ కనిపించింది. 2 months అయిపోతుంది కదా తీసుకొని వచ్చి అని. ఇంకా ఈరోజు ఇంట్లో ఎక్స్ట్రా పాలు కూడా ఉన్నాయి, జున్ను చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ కామధేను బ్రాండ్ పొడి. ప్రెగ్నెన్సీలో జున్ను తింటారా, వాతం చేయదా అంటే మోడరేషన్ ఇస్ ద కీ అండి. ఏదైనా మితంగా తింటే ప్రాబ్లం ఉండదు. నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా చాలాసార్లు తిన్నాను, నాకైతే ఏం అవ్వలేదు. నాకు జున్ను అంటే చాలా ఇష్టం అండి. నేను చేసి పెట్టుకొని కొంచెం కొంచెం తింటూ ఉంటాను. ఈ జున్ను ప్రాసెస్ వచ్చి చాలా ఈజీ అండి. బెల్లం ఉంటుంది కదా, బెల్లాన్ని తురిమేసి దాంట్లో పాలు పోసి 1/2 లీటర్ పాలు పోయాలండి. ఈ ప్యాకెట్కి వచ్చేసి 1/2 లీటర్ పాలల్లో రుచికి సరిపడా బెల్లం, ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తీపి తింటే తక్కువ వేసుకొని బాగా బెల్లం కరిగేంత వరకు కూడాను విస్కర్తో మనం విస్క్ చేసుకోవాలి. జున్ను పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా ఓపెన్ చేసేసి పాలల్లో వేసేసుకొని బాగా కలపాలి ఉండలు లేకుండా. తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం ఏ గిన్నెలో అయితే జున్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దానిలోకి మిశ్రమాన్ని అంతా వడకట్టేసుకోవాలండి. బెల్లంలో ఉన్న చెత్త కానీ లేకపోతే ఉండలు కట్టి ఉంటే కానీ అవన్నీ స్ట్రైనర్లోనే ఆగిపోతాయి. ఇంకా ఈ మిక్స్చర్లో వచ్చేసేసి దయచేసి యాలకుల పొడి వేయొద్దండి, ఫ్లేవర్ బాగా డిస్టర్బ్ అవుతుంది. జస్ట్ మిరియాలు వేసేసి పెట్టేయండి. ఒరిజినల్ ఫ్లేవర్, ఒరిజినల్ జున్ను ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ ఒక పాత్రలోకి నేనైతే వాటర్ తీసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టేసి ఆవిరి మీద ఒక 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తానండి. జున్ను రెడీ అయిపోతుంది. త్వరగా అయిపోవాలి అని చెప్పేసి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, పాలు పొంగిపోతాయి, జున్ను అంతా పాడైపోతుంది. జున్ను కూడా అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసేసి ఈ జున్నుని ఫ్రీజర్లో పెట్టేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ అండి లంచ్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని సున్నిపిండి ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. నేను ఈ సున్నిపిండిని మిల్క్లో మిక్స్ చేసుకొని వేసుకుంటున్నానండి ప్యాక్. రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర రోజ్ వాటర్ లేదు, అందుకని ఓన్లీ మిల్క్తో మిక్స్ చేసేసి వేసుకుంటున్నాను. స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఒక 15 minutes అయిపోయిన తర్వాత వాటర్ స్ప్రే చేసుకొని నెమ్మదిగా రిమూవ్ చేస్తున్నాను. అంటే మన హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో ప్యాక్ని రిమూవ్ చేస్తే సన్నని వెంట్రుకలు కూడా ఫేస్ మీదవి పోతాయి అన్నమాట. సో నేను అలాగా ఇంకా వాటర్ స్ప్రే చేసుకొని రిమూవ్ చేస్తున్నాను. స్కిన్ అయితే స్మూత్గా అనిపించిందండి. ఏదో కొన్నాను వ్యూస్ కోసం బాగుందని చెప్తున్నానని మాత్రం అస్సలు అనుకోవద్దు. నేను జెన్యున్గానే రివ్యూ ఇస్తున్నానండి. ఇంకా ఇలా ఫేస్ ప్యాక్ అంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత కూడా ఫ్రెష్గా అనిపించింది ఫేస్ నాకు నచ్చింది, స్మూత్గా బాగా అనిపించింది. బట్ ఇంకా కొద్ది రోజులు వాడిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఎలా ఉందో రిజల్ట్ అనేది వేరే వీడియోలో అప్లోడ్ చేస్తానండి, అప్డేట్ ఇస్తాను మీకు. ఇంకా ఫైనల్గా నా ఇయర్కి స్టిచ్చెస్ వేసి 10 days అవుతుందండి. అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇయర్ లోప్ సర్జరీ చేయించుకున్నాను. ఎవరైనా చూడాలి ప్రాసెస్ అనుకుంటే నా ప్రీవియస్ వీడియో వచ్చేసి నా 2nd trimester హాస్పిటల్ విజిట్ అనే వీడియోలో ఎండింగ్లో ఉంటుందండి. ఎవరైనా చూడాలంటే చూడండి. ఇయర్ నొప్పి తగ్గింది, కుట్లు కూడా ఊడిపోయాయండి. నెక్స్ట్ మంత్ అయితే నేను ఇయర్కి హోల్ వేయించుకుంటాను. జున్ను అయితే ఈవినింగ్ లేచిన తర్వాత తిన్నామండి, చాలా బాగుంది. ఈ వీడియో అయితే ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.